ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినాక మరి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానము ప్రతి ఒక్కరికి షేర్ చేస్తా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడు యేసే, ఉదయకాల వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఉదయకాల వాగ్దానం దేవుడు మనతో మాట్లాడేది యెషయా 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాటలు వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. హల్లెలూయా. చూడండి, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సిస్టర్స్ బ్రదర్స్ ఈ వాగ్దానం వింటున్నారో చూడండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏందంట, దేవుడి మాట వింటేనంట మీరు మంచి ఆహారము, మంచి పదార్థములతో మీ కుటుంబాన్ని దేవుడు నింపుతాడంట. హల్లెలూయా. సంతోషంతో నింపుతాడంట. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడంట. దేవుడు ప్రతి విషయంలో మీకు కార్యం జరిగిస్తాడంట. హల్లెలూయా. నిజంగా చూడండి, మనం భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారంట. హల్లెలూయా. దేవుడు ఎంత మంచి వాగ్దానం ఈరోజు ఉదయకాలం ఇస్తున్నారండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. చూడండి, ప్రార్థించుకోండి. మీ జీవితంలో మీరు అనుకుంటున్నారేమో ఈరోజు నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నా కుటుంబంలో ఇంట్లో ఏ పరిస్థితులు బాగాలేవు, ఏం లేవు అని చెప్పి నువ్వు ఈరోజు బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న భూమి మీద ఎన్నైతే మంచి పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలన్నీ నీ ఇంటికి చేరుస్తాడంట. హల్లెలూయా. విశ్వసించి నమ్మినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మేలుతో మన కుటుంబాన్ని నింపుతాడంట, ఆశీర్వాదంతో నింపుతాడంట అండి. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్యం చేసే దేవుడు అండి. నీకున్న కష్టము, నీకున్న బాధ, నీకున్న వేదన అన్నిటి నుంచి విడిపించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది సిస్టర్స్ హృదయ వేదన కలిగి ఉన్నావేమో, నా పిల్లలకి మంచి పదార్థాలు నేను పెట్టలేకపోతున్నాను, ఆహారం ఇవ్వలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, నా బ్రతికి ఇలా ఉంది అని చెప్పేసి ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ బాధపడుతున్నారు. ఈ రోజు దేవుడు ఏమంటారు, భూమి మీద ఏ మంచి పదార్థాలు ఉన్నాయో అవన్నీ దేవుడు నీ ఇంటికి చేరుస్తాడంట అండి. హల్లెలూయా. ఎప్పుడు చేరుస్తారు తెలుసా అండి? ఆయనకు లోబడ్డప్పుడు. హల్లెలూయా. ఆయనకు ప్రార్థించినప్పుడు. చూడండి, ఈ లోక తల్లిదండ్రులు కూడా వారి మాట వింటేనే మనకు అన్ని ఇప్పిస్తారు కదండి. మరి దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు ఎందుకండి నీ అవసరాలు తీర్చాడు, తప్పక తీరుస్తాడు. హల్లెలూయా. ఈ లోక తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నేను ప్రేమించే దేవుడు అండి. ఈ లోకంలో ఎవరు నేను పూర్తిగా పోతుండొచ్చు, కానీ ఆ దేవాది దేవుడిని పూర్తిగా కదండి, మనసు పూర్తిగా నిన్ను ప్రేమించే దేవుడు, నీ అవసరాలు తీర్చే దేవుడు. ఈరోజు ప్రతి తల్లిదండ్రులైనా మనమేమనుకుంటాం, మన పిల్లలకి మంచి పదార్థాలు ఇవ్వాలి, మంచి ఆహారం ఇవ్వాలి, లేకపోతే మంచి ఒక ఉన్నత పొజిషన్ లో ఉంచాలి, లేకపోతే మంచి ఒక స్టేజ్ లో ఉండాలి, నా పిల్లల మంచి అబ్రోడ్కి వెళ్ళాలి, మరి మంచిగా ఒక పొజిషన్ లో ఉండాలి, వారిని ఉన్నత స్థాయిలో పెంచాలని మీరే ఈ లోక తల్లిదండ్రులు అంతగా ఆలోచిస్తే, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ అవసరాలు తీర్చే దేవుడు ఇంకెంతగా ఆలోచిస్తారో ఆలోచించారండి ఎప్పుడైనా? నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. అందుకే మీరు ఎవరి మాట వినాలంట అండి? దేవుని మాట వినాలి. దేవుని మాటకు మీరు సమ్మతించాలండి. అంతే, దేవుడు కార్యం చేస్తాడని నమ్మాలంట. అప్పుడే దేవుడు మీ పట్ల ఏం చేయబోతుండో, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుండు. నీ కుటుంబం నిండైన ఆశీర్వాదంతో నింపబోతుండండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఉదయకాల వాగ్దానం ఉంటుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనేక మేలులతో నింపాలని ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసుప్రభా, నిజముగా ప్రతి ఒక్కరికి సమ్మతించాలి, నీ మాటకు లోబడాలి యేసుప్రభా. నన్ను నువ్వే సహాయము దయచేసి వారి కుటుంబంలో వేసే ఏ అవసరం అయితే ఉందో, ఏ కొరత అయితే ఉందో, ఏ కొదువైతే ఉందో వేసే అవన్నీ తీర్చాను యేసుప్రభా. వారి కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం వచ్చినగాక, దీవెన వచ్చినగాక, నేను వారికి ఉన్న సమస్యలు, బంధకాలు యేసు నామంలో తొలగిపోనుగాక యేసుప్రభా. చీకటి శక్తులు, అంధకార శక్తులను చూపించాను యేసయ్యా. నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మంచి పొజిషన్ లో ఉండాలని, ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవా, మరి అనేక విషయాలు కార్యాలు జరిగించాలని కోరుకుంటూ ఉంటారు యేసయ్యా. వారి ఆశను నేను నెరవేర్చనేసే, వారికి మంచి ఆరోగ్యమును, వాళ్ళ స్టడీ పరంగా కావచ్చు, అన్ని విషయంలో మీరు కార్యం చేయండి. వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చనేసి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి, వారికి ఉన్న ప్రతి అవసరాలు తీర్చండి. పరిశుద్ధాత్మలో నీకే స్తోత్రం యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించి వారి జీవితంలో అనేక మేలులతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి యేసుప్రభా. మరి నాయన ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారు యేసయ్యా, స్కూల్స్ కి, కాలేజ్, జాబ్ రాకపోలే, ప్రయాణం తోడుగుని జాబ్ దయచండి, సంతానం దయచండి, గర్భఫలం లేక ఎంతమంది బాధపడుతున్నారు యేసయ్యా, వారి జీవితంలో గొప్ప మేలు జరుగును గాక యేసయ్యా. నాయనా
ఎంతమంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు, వాడి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి ఏసయ్య. ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు సక్సెస్ అవుట్ సహాయం చేయండి, వాళ్ళ ఇంటర్లో గొప్ప విజయం దయచేయండి యేసు ప్రభా. అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న వారు కూడా వెళ్ళి ఒక సహాయం దయచేయండి యేసు ప్రభా. వాళ్ళకి వీసా దొరకాలి యేసు ప్రభా, జాబ్స్ దొరకాలి యేసయ్య, స్టడీ పరంగా ప్రమోషన్స్ దొరుకుటకు అన్ని విషయాల్లో మీరు కార్యం జరిగించండి యేసయ్య. ఎవరు ఏ విషయంలో అయితే ప్రార్థించుకుంటున్నారో అన్ని విషయంలో కార్యం జరిగించండి. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి, రక్షణ భాగ్యం దయచండి. ఎవరి కుటుంబంలో చీకటి శక్తులు అంధకార శక్తులతో బాధపడుతున్నారు యేసయ్య, వారి జీవితంలో గొప్ప మేలు జరిగించమని దేవా మీరే సహాయం చేసి ప్రతి అవసరాలు తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.